వెల్కమ్ టు ముదిగుండ టీవీ. నేను భరత్ భూషణ్ ముదిగుండ గోపికృష్ణ. ఈరోజు వీడియో చూశారు కదా, ప్రతి వాళ్ళకి ప్రతి 10 మందిలో 4-5కి టక్కన టచ్ అవుతుంటుంది. నెంబర్ 8 న్యూమరాలజీ పేరు, అమ్మో నెంబర్ 8 బాబోయ్ భయపడతారు. అట్లాగే అష్టాదశ పంటఫు శని, అమ్మో శని అని భయపడుతుంటారు. నిజంగా ఈ నెంబర్ 8 అంత భయపెట్టించేదేనా? ఈ డేట్లో పుట్టిన వాళ్ళు అంత భయపడాలా అని ఆలోచిస్తారు చాలామంది. ఇంతకీ ఈ నెంబర్ 8 నిజంగా భయపెట్టేదా, శని నిజంగా భయపెట్టేవాడా అన్నదే ఈ థంబ్నెయిల్. పాయింట్కి వచ్చేసేద్దాం. నెంబర్ 8 అంటే శని. ఇక్కడ అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ముందు చూద్దాం, ఎందుకంటే ముందు అట్నుంచి కూడా వస్తుంది. అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ శని ఏమంటారంటే, సరే ఇప్పుడు మీకు సాడే సాతి నడుస్తుంది, అర్ధాష్టక నడుస్తుంది, మీకు శని ఏం బాగాలేడు అని ఒకటి వస్తాయి అన్నమాట. ఆ స్టేట్ అట్లా ఉంది చెప్పడం వరకు ఓకే. ఇప్పుడు టైం బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి, పెట్టొద్దని జాగ్రత్తలు చెప్పడం వరకు ఇట్స్ ఓకే. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ భయపెట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ముందు భయం పెట్టే, శని అంటే ముందు భయం, అమ్మో నాకేం టైం బాగాలేదట. ఆ చెప్పేది కానీ ఇక్కడ బాగా భయపెట్టేటట్టు చెప్పేస్తే అంటే మొత్తం అన్ని ప్లానెట్లు శని ఒక్కటే వేస్తానన్నమాట. అంతే కదా. శుక్రమాదృష్టం కోట్లు అంటారు, ఆ శుక్ర మొత్తం మీద కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు లేరు. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రిడిక్షన్స్కి. మరి నాకు ఇప్పుడు శని వస్తుంట, ఏమవుతుందేమో, ఇంకా 2 ఏళ్ళు ఇంకా 5 ఏళ్ళు అని భయపెట్టించాను. భయపెట్టిస్తే అక్కడ ఏమవుతుంది, ఆ వ్యక్తి డిప్రెస్ అవుతాడు. నెంబర్ 1, అంతకుముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఎగిరిపోతుంది. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చో. ఇట్లా కొంతమంది 40 మంది ఉన్నారు. ఎందుకు సార్ అంటే, వద్దు సార్ నాకు టైం బాగున్నారు, ఇప్పుడు ఏం చేసినా కలిసి రాస్తాం, అవసరంగా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది అన్నట్టు జాబ్ మానేసే వాళ్ళు ఉన్నారు, బిల్లుకి ఇంట్లో ఖాళీ కూర్చున్నారు. అట్లా ఈ శాస్త్రాలు చెప్పొద్దు, ఏ శాస్త్రం చెప్పొద్దు. ఆ నిద్రలేచి పడుకున్నాడుగా లేపి మత్తు వదలని చెప్పని పరిగెత్తించాలి. దట్ వీ కెన్ డూ ఇట్. అదేంటో చెప్తాను మీకు, పెద్ద లెవెల్లో ఉన్నాయి. సో ఇక్కడేమో అస్ట్రాలజీ శని గురించి చెప్పడం చాలా ఉంటుంది, ఎక్కువ వినుంటారు అస్ట్రాలజీలో. మరి ఇప్పుడు ఈ మధ్య న్యూమరాలజీ వచ్చింది కదా, దీంట్లో ఏమవుతుంది, మీరు 8వ తేదీలో పుట్టారా లేదా కింద 8 అంటే ఇంకేముంటున్నాడు 17, అదే కొంచెం తేడా ఉంటుంది. 8, 17 చాలా తేడా ఉంది. ఏ తేడా ఏందో ఇక్కడ చూపిస్తా. అట్లాగే 26 ఆ 17, 26 ఇంత ఎక్స్క్లూజివ్లీ శని కాదు, అదొక 25-30% వరకు ఇస్తుంది. 17 and 28 కలిపితే నెంబర్ 8, కానీ అది వేరు కాంబినేషన్. ఓన్లీ 8 ఉంది. ఇది కొంచెం మనం కష్టాలు చేస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో పెద్ద డెఫినేషన్ అంటుంటాను. ఇంతకీ శనికి డెఫినేషన్ ఆయన ఏం చేస్తాడు. శని యాజ్ పర్ జ్యోతిష్యం, అస్ట్రాలజీ సైన్స్ ప్రకారం శమకారకుడు, ఆయుక్కారకుడు. ఈ యొక్క పాయింట్ చేయాలి కదా, అనవసరంగా భయాలు లేకుండా. ఎవడన్నా 100 ఏళ్ళు బతకాలనుకుంటారు, మరి మిగతా ఏ గ్రహాలు లేని స్పెషాలిటీ శనికే ఉంది కదా. ఆయుక్కారకుడు ఇస్తారు, యాక్సిడెంట్ లేనా, బీపీలు వచ్చిన, క్యాన్సర్లు వచ్చిన గ్యారంటీ మీరు 70-80 ఏళ్ళు ఎంత ఉంటారు అనమాట. చిత్రకూడు ఎంత రాస్తా అంత మధ్యలో యాక్సిడెంట్ ఉండవు, అది బెస్ట్. తర్వాత శ్రమకారకుడు అంటారు. శ్రమకారు అంటే మనం ఇప్పుడు శ్రమేవ జయత అంటాం. ఈ నెంబర్ని వాళ్ళు కష్టపడాలి. అది ఒకటే ఏంటంటే మైనస్ పాయింట్, ఈ నెంబర్ 8 వాళ్ళు కష్టపడాలి, కష్టపడతారు. చూసేవాళ్ళు కదా, వాళ్ళు బాగానే ఉంటుంది, కష్టపడి పైకి వస్తారు. మరి కష్టపడాలంటే మన ఫిజికల్ బాడీ, బ్రెయిన్ పనిచేయాలి కదా, దానికి కూడా శని హెల్ప్ చేస్తారు. మనం ఐఎమ్ టాకింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మొదటిది అయిపోయింది కదా, భయపెట్టి అది వదిలేండి. ఇప్పుడు జ్వరాలు, రోగాలు వచ్చింది, వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. కోవిడ్ అయిపోయింది, లెట్ us టాక్ అబౌట్ ద సొల్యూషన్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడు, మీకు కష్టపడే శక్తి కూడా ఈయన ఇస్తాడు. 6-8 గంటల ఇంకేం కాదు. ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ అంటే ఒక ధైర్యం. ఫిజికల్గా ఏ రోగాలు ఉన్నాయి, ఈ 2 ఇచ్చేది ఆయన. మరి ఇప్పుడు కష్టపడటానికి మీకు ఏంటి చెప్పండి. ఎద్దులకు బాగా మేపుతారు, బండికి గట్ట టకటక ఉరుకుతాయా లేదా, గుర్రాన్ని మేతేస్తారు, ఉరుకుతున్నాయా లేవా, రైలు ఇంజన్లో బాగా బొగ్గులేసి పెట్టేస్తాం, అది పరిగెత్తుందా లేదా. సో ఎక్కడన్నా ఎనర్జీ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సో ఈ 2 పాయింట్లు డెఫినేషన్ దీంట్లో ఉంటాయి. ఇక మిగతా చూద్దాం. ఈ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకంటే, సినిమా భాష చెప్పంటే కొన్ని సినిమాలు ఇంటర్వ్యూ ముందు బాగుంటాయి, కొన్ని, నాట్ ఆల్ ద మూవీస్, కొన్ని ఇంటర్వ్యూల తర్వాత బాగుంటాయి. వీళ్ళ లైఫ్ ఇక్కడ డౌన్ అని చెప్పాను, బిఫోర్ 40, ఆఫ్టర్ 40. ఒకవేళ వీళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చింది కొంతమంది ఉన్నారంటే, ఫస్ట్ స్టేజ్లో చిన్నప్పటి నుంచి సార్ ఎక్కడో రోడ్డు మీద నాన్న వదిలేశారు, స్కూల్ ఫీజు కట్టలేదు, ఇక్కడి నుంచి వాళ్ళు 0 నుంచి మొదలు పెడతారు. ఈ 40 years అంటే ఒక లిమిట్, ఇట్ కెన్ బి 2-3 years, 38-39 దాకా కష్టపడతారు. ఏమీ ఉండదు వీళ్ళకి, అన్సెటిల్డ్ లైఫ్ ఉంటుంది. కానీ వీళ్ళకి 40 తర్వాత, ఆఫ్టర్ 40 నెక్స్ట్ పార్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ నీరు అవుతారు. 40 ఏళ్ళు అయిపోయింది, సగం లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఇల్లుగట్టు వెళ్ళి ఎవరి కోసం సాను అక్కర్లేదు. 40 తర్వాత కూడా వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఏజ్ నెంబర్లో మాట్లాడద్దు. 40 అన్నది ఇంకా బిలో 50 ఉంది, సగం వైపు కూడా కాదు.
40 తర్వాత కూడా డెవలప్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ప్రాక్టికల్తో పాటు చూపిస్తాను, మీకు నాకు తెలిసిందే. ఇది అయిపోయింది. ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఆఫ్టర్ 40 కాకుండా బిలో 40 వచ్చారనుకోండి, వాళ్ళు పుట్టడమే ఒక జమీందారు ఇంట్లో పుడతారు, ఏం కష్టపడకుండా హాయిగా 0 నుంచి లక్షల కోట్లు సంపాది 2 ఏసులు 3 ఏసుకాలు జలసిగుతారు. హెల్త్ బాగుంటుంది, బాగా డబ్బులు ఉంటాయి, బ్రహ్మాండంగా. ఎంతవరకు ఈ 38, 39, 40కి రీచ్ చేరుకు, నియరెస్ట్ 49. 40 తర్వాత వాళ్ళకి ఏమైతే అంటే ఇక్కడ చిన్న చిన్న బీపీలు రావటం, షుగర్లు రావటం, ఇన్కమ్ ట్యాక్స్ రావటం, ఈడీ వాళ్ళు రేట్ చేయటము, ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఈయన ఒంటరి చేయటము. ఇంకోటి నెంబర్ 8 పీపుల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 70-80% ఒంటరి జీవితమే ఉంటుంది. కీరో ది ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ లండన్ ఏమంటాడు తెలుసా? నెంబర్ 8 పీపుల్ ఆర్ డోర్మేట్స్ అంటాడు, ఆర్ నెంబర్ 8 పీపుల్ ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ ఫేట్ అంటాడు. అంటే కర్మ ఎటు తీసి పట్టిపోతారు అనమాట. ఇక మనం ఏవి ఉండవు, ఇక నో ప్రిడిక్షన్స్, నథింగ్, నో హెల్ప్, ఏమి ఉండదు. ఇక వాళ్ళు గాలి కొట్టుకొని పెరుగుతారు. ఇట్లా పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదొక డెఫినేషన్ అనుకో నెంబర్ 8కి. ఇక్కడ వీళ్ళు 40 ఇయర్స్ చాలా బాగున్నారు కదా, దాన్ని బట్టి మీకేం సార్ మీ నాన్న జమీందారు, వాళ్ళంత పెద్దవాళ్ళు, 4 ఇంకా ఫ్యూచర్ లైఫ్ అట్లా ఉందనుకోండి. కాదు, శని మొత్తం ఇవ్వడు, ఓన్లీ 2. ఇంటర్వెల్ ముందా, ఇంటర్వెల్ తర్వాత. ఇంటర్వెల్ బాగున్నారు కదా, ఇంటర్వెల్ తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న రోగాలు అవి ఇస్తాడు. ఎట్లాంటి రోగాలు ఇస్తాడంటే మందులు తింటే రోగాలు అట్లాగే ఉంటాయి. ఇవి దగ్గో మందులు మానక్కర్లేదు. ఇలాంటివి ఏమన్నా చెప్పండి, షుగరు, బీపీ, ఇంకా ఇలాంటి ఇంకొన్ని ఉంటాయి, క్రానిక్ డిసీజ్ అంటాం. 40 తర్వాత అవి ఇచ్చేస్తాడు, మీకు గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చినట్టు. ఇక దాని మందులు తింటూ ఉండాలి, కాఫీలు మానేయాలి, స్వీట్లు మానేసేయాలి, కారం తింటే బీపీ. ఉన్నారా లేదా 40 దాటిన వాడు హెల్త్ మీద ఇస్తాడు. ఈ వెల్త్ కూడా కౌంట్ డౌన్ అయిపోతాయి. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయటము, పార్ట్నర్స్ మోసం చేయటం పోయి అన్నాళ్ళు మీరు ఒక లెవెల్లో ఉన్నవాళ్ళు మామూలుకి వచ్చేస్తారు. బెంచకాయలు ఆడికాయలు గోవిందమ్మడ రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎంతోమందిని చూడండి, టైం బాగాలినప్పుడు ఏం టైం సార్, రోడ్ల మీద వచ్చేస్తారు. మొత్తం ప్రాపర్టీలు రీడింగ్ అన్నీ అయిపోయినాయి ఉంటాయి. రకరకాలుగా ఇవన్నీ షెండ్ చేసే పనులు. అన్నిటికంటే పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఈయనే. ఎందుకు ఇట్లా చేస్తాడు ఈయన? 40 శని కూడా మంచివాడు కదంటే, ఈ ఫస్ట్ 40లో మీరు బాగా సంపాదించి బాగా ఉన్నప్పుడు 10 మందికి సేవ చేయండి అంటాడు శని. ఈశ్వరునితో నీ గమనించినవాడు శని, ఆయనే ఓన్గా చేయడు. ఎక్కడెక్కడ పూర్వజంలో కానీ ఈ జంలో కానీ ఏమన్నా మనం బ్యాడ్ కర్మాస్ చేస్తే వాటిని తీయటానికి ఈ పనులన్నీ చేస్తాడనమాట. బ్లాక్ మనీ ఉంటే అవుతారు కదా గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి, అదనమాట. అంతేగాని ఇంకేం కోపం లేదు, ఏం లేదు. అందరు ప్లానెట్స్ అయినా కూడా శని కూడా మంచివాడే. డోంట్ బ్లేమ్ సాటర్న్, డోంట్ బ్లేమ్ నెంబర్ 8, డోంట్ బ్లేమ్ ఈవెన్ శని అనకూడదు, శనీశ్వరుడు అనాలి మొత్తం. ఇది మెయిన్ పాజిటివ్. ఇప్పుడు ఈ 40,000 రోగాలు తీసుకొని వస్తాడు. ఈ 2 రకాలుగా ఉంటుంది లైఫ్ వీళ్ళది. ఇక కమింగ్ టు మరి పాజిటివ్ ఎలా ఉంటుంది సార్, వీళ్ళు ఎట్లా వస్తారు, ఈ కష్టపడ్డలు పైకి వస్తారా అని అంటే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చిరంజీవి మా భాషలో నెంబర్ 8 ఏమంటాడన్నా, మీరు అప్పుడప్పుడు బయట మీటింగ్లో ఏమంటాడు, నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు అంటాడు. తొందరగా అర్థం కాదు, గంజి బెంజి ఎంతమంటాడు. గంజి అంటే ఆయన చిన్నప్పుడు ఆయన బ్రదర్స్ ఇంకా ఫ్యామిలీ మదర్ ఫాదర్ ఉన్నప్పుడు అందరికీ ఈయన బాధ్యత తీసుకొని చాలా కష్టకాలం అప్పట్లో. ఇక ఎంత అంటే ఇక నేను చెప్తామంటే ఆయన చెప్పుకుంటాడు. వింటే మనకు అబ్బా చిరంజీవి ఇట్లా కూడా కష్టాలు పడ్డాడు అనుకుంటాం. ఆ కష్టాలు పరసగా పడ్డాడు. తర్వాత మెడ్రాస్కి వెళ్ళి చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్. అది కూడా చాలామంది తెలియదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కూడా కష్టమే కదా. అంటే ఇన్స్టిట్యూట్ డబ్బులు కట్టాలి, వాళ్ళు చెప్పినట్టు బాబు నువ్వు చెయ్యి ఇట్లా లేపాలి, కాలు ఇట్లా లేపాలి, ఫైట్కి ఇవన్నీ ట్రైనింగ్లు ఉంటాయి, అవి కూడా పడాలి. అవునా? అదే మహేష్ బాబు కానీ కృష్ణ శోభన్ బాబు వీళ్ళంతా ఏ ట్రైనింగ్ కాదు, డైరెక్ట్ వాళ్ళు వచ్చేసారన్నమాట. అక్కడ కష్టం ఉంది. అక్కడ కొత్తలో చిన్న చిన్న పాత్రలు ఇచ్చేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ అన్నట్టే అసలు చిరంజీవి ఫేస్ కట్ ఎట్లా ఉందా, ఏం లేవు ఫేర్ కూడా ఈయన పర్సనాలిటీని దాన్ని కూడా చేశారట. ఇవన్నీ కష్టాలు పడ్డాడు. ఇట్లాగే 20, 25, 30 ఈ లోపల మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏమైంది మామూలే. ఇట్లా జరిగి అట్లా టైం గడిచి ఆయన పైకి వెళ్ళే కొద్దీ ఎప్పుడైతే 30, 35 దాటాడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇండివిజువల్ దాని తేడా ఉంటుంది. మరీ పడ్డాక 35, 30 కూడా రావచ్చు. అప్రోచింగ్ 40 రాగానే ఒకటేసారి చెన్నైలో మొత్తం ఒకసారి హీరో అయిపోయాడు. ఈరోజు ఆ 40 దాటిన తర్వాత మెగాస్టార్. ఇందాక నేను ఏం చెప్పాను, శని ఐకారకుడు హెల్త్ ఇస్తాడని చెప్పాను. ఇప్పుడు తెలిసి ఇన్ అండ్ అరౌండ్ ఏ 64, 65 ఉంటాడు. ఇప్పుడు వెనక్కి వెళ్తే 25 ఏళ్ళ కింద రిలీజ్ సినిమాలు చూడండి, ఆ పర్సనాలిటీ ఇప్పుడు చిన్నప్పటి ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఈ ఏజ్లో 65 ఏజ్లో కూడా 65 నాట్ అవుట్, అదే ఊపు అదే స్ట్రెంత్ అనుకున్న డైలాగ్తో వస్తున్నాడు ఆయన. మరి ఇది నెంబర్ 8 ఎఫెక్టే కదా. ఇంతకంటే అదే ఎగ్జాంపుల్ ఏమక్కర్లేదు. ఫస్ట్ పార్ట్ అది, సెకండ్ పార్ట్ ఇంకా అది వెళ్ళిపోవటమే. అయితే ఇన్కమ్ ట్యాక్స్ రీడింగ్లు అన్ని కష్టాలు అయితే ఈయనకు కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే ఇక అది మళ్ళీ చెప్పక్కర్లేదు.
అంటే మనకు అంత తెలుసు జనరల్ సబ్జెక్ట్ కాబట్టి ఏది చారిటబుల్ అని అవని ఎంతోమందికి గుప్తదానాలు తెలుసు కొంత తెలియని కొంత హెల్ప్ చేసుకుంటాడు. శనికి అది నచ్చుతుంది. నీకు అయ్యే సర్ప్లస్ అమౌంట్ నీ దగ్గర 10 కోట్లు వచ్చాయి, ఓ 10 లక్షలు ఇచ్చేటి, 10 లక్షలు వచ్చాయి, ఓ 10,000 ఇచ్చాయి, ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోయాడు. ఆ డిస్ట్రిబ్యూషన్ అయినందుకు ఈయనకి ఇవన్నీ రావు, ఈ ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రాకుండా కంటిన్యూషన్ ఉంది. అయితే ఒక్కసారి ఎప్పుడైతే ఒక దీనికి వచ్చారో అయిపోయాయి. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్, మెగాస్టార్ నుంచి నేషనల్ అవార్డు, పద్మవిభూషణం పద్మశ్రీ ఏదో ఇచ్చారు. ఏదో అంటే మరి రెండోది కూడా రావచ్చు, నోరు చేయాలన్నా కూడా కావచ్చు, కొందరికి అయ్యాయి. సో ఆ లెవెల్ నేమ్ అండ్ ఫేమ్, మనీ అండ్ హెల్త్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు చెన్నై ఎట్లా తిడతారు చెప్పండి? చిరంజీవిని తిడతారా, ఈయన తిడతారా? చిన్నప్పుడు ఏమైనా ఉంటారు ఆయన కష్టాలు పడుతున్నప్పుడు, మీకు అంతే సార్, ఫ్యూచర్ కూడా అంతే ఉంటుంది, ఏదో మామూలు ఉద్యోగం చేసుకోండి, ఏవో చెప్పింటారు. ఆయనకు కూడా ఆయన అడగడు ఎవరిని, పెద్దగా అప్రోచ్ గారు. కాబట్టి మరి ఆయన వచ్చాడా లేదా? ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇంకోటి తీసుకుందాం, ఆర్ఆర్ రావు, మామూలుగా రాస్తాను, రామోజీరావు, ఆయన కూడా నెంబర్ 8. ఈ నాడు నెంబర్ 8, రామోజీ ఫిల్మ్ సిటీ నెంబర్ 8, రామోజీరావు గారు 8. నేను చాలాసార్లు చెప్పాను, మనకు ఈటీవీలో 13 ఏళ్ళు చేశాం కాబట్టి నేను రాసిన భారతీయ సంఖ్యాష్టానికి ఆయన మళ్ళీ మనకు ఓపెన్ కూడా ఇచ్చారు. ఆయన పెద్ద ఆయన, ఎక్కడన్నా కూడా ఆయన కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు. మరి రామోజీరావు గారిది కూడా అడగండి. ఫ్లాష్ బ్యాక్ అని స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈనాడు మ్యాగజైన్ పెట్టకముందు ఆయన కూడా చిన్నలాగా ఎంతో కష్టపడ్డాడు. ఒక అనామిక రామోజీరావు అంటే ఏమో సార్ ఎవరో అన్నట్టు ఉండేది. అక్కడ అసలు పేరు లేని రామోజీరావు ఏ లెవెల్కి వచ్చాడు, ఎన్ని రంగాల్లో వచ్చారు చూడండి. పత్రికల్లో వచ్చేసారు, సినిమా ఇంట్లో వచ్చాడు, ఒక లెజెండ్ అయిపోయాడు ఆయన. ఇవన్నిటి కారణం ఎవరు? శని. ఫస్ట్ హాఫ్ కష్టపడి పైకి వచ్చేసారు. అందుకే చిరంజీవి రామోజీరావు వాళ్ళని అడిగారు అనుకోండి, నేను న్యూమరాలజిస్ట్ అయ్యిండు కూడా వాళ్ళ దగ్గర ఎవరు మేము కూడా వద్దు సార్, ఆ టాపిక్లు వద్దు, మేము నమ్మేది ఒకటే, కష్టపడి మేము పైకి వచ్చాం, మీరు కూడా కష్టపడి నిజ పైకి రండి. 2 డైలాగులు కొడతారు వాళ్ళిద్దరు, ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. కానీ చిత్రంగా అదే ఈటీవీ 2లో 13 ఏళ్ళు మన ప్రోగ్రాం నడిచింది. 13 years లాంగెస్ట్ ఇది అనమాట ఈటీవీ 2. సో ఇది రామోజీరావు కూడా సెటనే. వెనకాల మీరు ఎవరన్నా అడగండి, మొదటి నుంచే కోటిస్తాడు కదా ఆయన, చాలా కష్టపడ్డాడు. ఆయన చిన్నప్పటి క్లాస్మేట్ నా క్లయింట్. ఆయన ఏమంటారు, ఏం సార్ మా జాతకం ఎట్లా ఉంది, ఒకప్పుడు ఆయనకంటూ స్టేజ్ పైన ఉండేవాడిని, హైదరాబాద్ వస్తే అపాయింట్మెంట్ దొరకట్లేదు. బాబు ఇది జాతకం, మనం ఏం చేయలేము. ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు చిరంజీవి మెగాస్టార్ అంటే అప్కమింగ్ అందరూ మెగాస్టార్లు కాదు కదా, కొన్ని ఒకటే ఉంటుంది. నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ అంతే. అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలున్నా కూడా ఈజ్ ద బాస్. ఇక్కడ ఈయన ద బాస్. సౌత్ ఇండియా బిగ్ బాస్ ఎవరంటే ఈయన. అక్కడ మళ్ళీ ఇంకో బిగ్ బాస్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్. సో ఈయన రామోజీరావు పెద్ద పేరు చెప్తున్నాను. ఈయన నెంబర్ 8. ఇంటర్నేషనల్లో చెప్దాం, మీకు ఎప్పుడు వినంది కూడా, జాన్ డి రాక్ఫెల్లర్. ఇప్పుడైతే మనం అదాని, అంబానీలు, ఇంకేదో టాటాలు చాలా పేర్లు చెప్తుంటాం, బిల్ గేట్లు. ఈయన ఆ రోజుల్లో దాదాపు ఇది కొన్ని డికేట్స్ ముందు, వీళ్ళెవ్వరూ లేని ఇండస్ట్రీ లేని రోజుల్లో ఈ వాజ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఇప్పుడు ఏదైతే ఈయన చారిటబుల్ ట్రస్ట్, చాలా పెద్ద చారిటబుల్ ట్రస్ట్, దాదాపు ఆ రోజుల్లో 3,000 కోట్లతో స్టార్ట్ చేశాడు, పెట్టి చారిటీ అనమాట. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17th. ఎట్ ది ఏజ్ ఆఫ్ 17th ఇంటర్నేషనల్ ఆయిల్ కంపెనీ, ఐఓఎల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అదే 17. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ దాంట్లో చూసుకుంటే 2,000-3,000 జీతాన్ని స్టార్ట్ అయిపోయాడు. ఓన్లీ అన్ ఎంప్లాయ్. ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎవరు హెయిర్స్ లేరు. ఒక 8 years సర్కిల్స్ అంటాం, ఒక 8 years పనిచేసిన తర్వాత ఆయన మొత్తం కంపెనీలో 25% షేర్ ఇచ్చాడు. అంత పెద్ద ఆ 25 షేర్తో నెలకి 50 లక్షలు 60 లక్షలు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు లెక్కేస్తే 50 కోట్లు 100 కోట్లు ఉంటాయి పర్ మంత్, నాట్ ఇయర్. ఆ తర్వాత కొంతకాలం ఇంకొక 8 years అయిపోయింది, ఆయన ఏజ్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ ఏజ్ తక్కువ. ఆయన ఎక్స్పైర్డ్ అయిపోయి ఆయనకి ఎవరు హెయిర్స్ లేరు. హెయిర్ అంటే ఇయర్ కాదు, వారసు లేరు, వారసు డూ కూడా లేడు. వారసు డూ లేప్పటికీ ఈయన ఓనర్ అయిపోయాడు. అప్పుడు ఈజ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఒక పెద్ద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాంట్లో 3,000 కోట్లు పెట్టి చాటబెట్టాడు. ఇప్పుడు వారన్ బఫెట్, ఈయనను చూసి వారన్ బఫెట్ పేరున్నారా? ఏది మీకు షేర్ మార్కెట్ కంపెనీ మొత్తం చేస్తే ఆయన వారన్ బఫెట్. సో ఆ వారన్ బఫెట్ కూడా ఇట్లాంటి చెట్టు ఆయన కూడా 2,000 కోట్లు దానికి ఇచ్చేసాడు. అట్లాగే మైక్రోసాఫ్ట్ ఆయన కూడా ఇప్పుడు ఈజ్ నోమరే చైర్మన్. ఆయన కూడా ఒక ట్రస్ట్కి ఇచ్చేసి ఆ చైర్మన్ పక్క తప్పుకున్నాడు. ఇట్లా బిగ్ షాట్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఫేమస్. ఇదైపోయింది. కమింగ్ టు మన వాళ్ళు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ బీజేపీ. అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన నెంబర్ 8. 1999లో ఆయన ప్రైమ్ మినిస్టర్ ప్రొడిక్షన్ ఇచ్చాను పేపర్లో. అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన కూడా ఫ్లాష్ బ్యాక్ అంతే. కాకపోతే ఆయన ఒకలాగే ఉంటాడు. ఆయన చూస్తూ ఆయన ఒకడు కష్టపడ్డారా అనుకుంటే ఏముండొచ్చు సార్, మామూలుగా ఉంటాడు.
డౌన్ టు ద ఎర్త్. మరి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫ్లైట్లో తిరిగి మన షికాలు చేస్తాడో ఏం చేయడు, ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. నెంబర్ 8 కానీ ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోయాడు కదా. ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఆఫ్ లేట్, సెకండ్ హాఫ్ మళ్ళీ బిలో మీకు అందరూ తెలుసు 40 years ప్రైమ్ మినిస్టర్ అయ్యారా, 50 కూడా కాదు, 50+ దాటిపోయి ఉంటాడు ఆయన. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా లేదా? బిగ్ పోస్ట్, నేమ్ అండ్ ఫేమ్. ఆయన మీద శత్రులు కూడా ఏమన్నారు, ఆపోజిట్ పార్టీ కూడా ఎవ్వరు వాజ్పేయి గురించి అన్నారు. నో బడి విల్ కామెంట్ లైక్ పివి నరసింహారావు. ఇది ఆయన నెంబర్ 8, ఒక పెద్ద పొలిటికల్. కమింగ్ టు ఇప్పుడు ప్రజెంట్ మోడీ, ఈయన డేట్ ఆఫ్ బర్త్ 17, ఈయన నెంబర్, మోడీ గారిది కూడా నెంబర్ 8. ఈయన ఫ్లాష్ బ్యాక్, ఇక ఎగ్జాంపుల్ చెప్పకూడదు కానీ వెనక్కి వెళ్ళిపోతే 4 సార్లు గుజరాత్లో సేమ్ కాకుండా దాని వెనకాల వెళ్ళిపోతే ఇక లోయెస్ట్ అనమాట. మిడిల్ క్లాస్ కాదు, లోవర్ మిడిల్ క్లాస్ కాదు, ఇంకా కిందకు ఉండేది. అసలు ఈయన అంత పైకి వస్తారా, ఒక రాష్ట్రానికి 4 సార్లు సీఎం అవుతాడా అని నాకు తెలిసి అప్పుడప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తుంటారు నాకు. సరే అన్నీ గడిచిపోయినా చెప్తారు కానీ అవుబైద్ ఎందుకు చెప్పారంట. అవునా, అస్ట్రాలజీ జీవనంలో క్వశ్చన్ అడుగుతారు, జరిగిపోయిన చెప్తారు కానీ ఇప్పుడు అవుబైద్ ఎందుకు చెప్పారంటారు. నేను చాలా అవుబైద్ చెప్పే రెండో చెప్తాను, ఫ్లాష్ బ్యాక్ వెనక్కి ముందుకు చెప్తాను అనమాట. సో 6లో ఎవరు చెప్పారు లేదో కానీ 4 times సీఎం అయిపోయాడు, మళ్ళీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్స్ 3 times. ఇది మటుకు నేను చెప్పాను, 3 times ఆయనే వస్తాడు, 4th time బీజేపీకి ఛాన్స్ అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ టైం ఉంది, ఇప్పుడు 29 కాబట్టి ఇప్పుడు ఈయన వస్తాడంటే ఇక్కడ బదులు యోగి రావచ్చు, సార్ ప్రొడిక్షన్ తప్పితనవచ్చు, కానీ బీజేపీ మట్టుకుంటుందని చెప్పచ్చు. ఇక ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నది ఇంకొంచెం టైం పెట్టచ్చు. బట్ 4th time కూడా అగన్ రూలింగ్ పార్టీ అదే ఉంటుంది. 3 times ఎందుకు చెప్పానంటే దీనికి ఇంతవరకు ఎప్పుడో చెప్పారు, ఒక సైంటిస్టే చెప్పాడు ఆయన గురించి. ఏమని చెప్పాడు ఆయన అంటే, ఇండియాకి ఒక సంచలనమైన నాయకుడు వస్తాడు, అతను 4 తరాలు, అంటే వాళ్ళ భాష 4 తరాలు పరిపాలిస్తుండే. ఎవడో సంచలనకుడు 4 times వచ్చి ఇందిరాగాంధీ కూడా దాదాపు 11 years దాకా చేసింది ఆమె 2 times. అంటే పెద్దగా చేసిన ప్రైమ్ మినిస్టర్ అంటే ఇందిరాగాంధీ వన్ కంపేర్ టు ఆల్ ద కాంగ్రెస్ మిగతా వాళ్ళందరిది. దాని తర్వాత మోడీ గారు 4 times వచ్చాడు. సో ఈయన 2 times 3 times దీనికి ప్రిడిక్షన్ ఇచ్చాను. కాబట్టి ఇది విన్న తర్వాత మీకు నెంబర్ 8 దీంట్లో ఎంత మీకు 2 ఉగాది పచ్చడిలాగా ఉంది. ఇట్లా పాజిటివ్గా చెప్పినప్పుడు మీకు ధైర్యం ఏంటంటే, మీకు 40 ఏళ్ళు వచ్చి ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచించారు. ఎస్, ఇప్పుడు కూడా మనం కష్టపడతాం, ఇప్పుడు కూడా ఐ కెన్ బికమ్. ఈ పెద్దవాళ్ళు కానీ వీళ్ళు 10% వచ్చిన చాలు, చిరంజీవి ఇన్కంలో 10% చాలు, మోడీ పేర్లు 5% వచ్చిన చాలు అనుకొని మీకు ఒక రే ఆఫ్ హోప్ ఇచ్చిందంటే రెక్కలు కట్టుకుని ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా ఎవరు చెప్పినా మీరు ఏది చూసినా కూడా శని భయపడద్దు కదా. నెంబర్ 8 భయపడద్దు. సో భయపెట్టి చెప్పేది ఈ శాస్త్రాలు కాదు. ఇదివరకు చెప్పాను, వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. సో అందరికీ మీకు అందరికీ కూడా ఇది ఈ పాయింట్ ఆఫ్ ఈ స్టేజ్లో ఉన్న మట్టుకు మీకు ఒక కొత్త రకమైన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. ఇది ఉన్నా సరే కానీ ఇది ఇంకా స్టెబిలిటీ చాలా ఉంది. నడమంత్రపు సీన్ ఉంటుంది ఇంకా ఆపోజిట్, అది రావచ్చు పోవచ్చు, కానీ శని అయితే నెక్స్ట్ 40లో వస్తారు కదా, వాడు అలాగే ఉంటారు. నడమంత్ర చిరంజీవి కూడా స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఇక అదంతే, ఇక దాన్ని తిరిగి ఉండదు, అదొక పెద్ద ఆర్గనైజేషన్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా శని పాయింటే. ఇన్ని ప్లస్ పాయింట్ పాప శని గారు మీకున్న పాపాలన్నింటిని వాటిలో కొంచెం కష్టాలు పెట్టినా కూడా తీసేస్తారు. ఈ శని టైంలోనే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, ఆ శంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఎట్లా చెప్పొస్తుంది, అది ఇంకేం జాతకాలు అక్కర్లేదు. ఏసీ హాల్లో ఉండి ఎంత ఫేర్గా ఉండే ఎన్టీ రామారావు గారు మరి ఎలక్ట్ అయిన తర్వాత లాల్ బహదూర్ స్పీచ్ పడి ఎట్లా ఉన్నాడు, అక్కడి నుంచి మొహం అంతా నల్లగా అయిపోయింది. నలుపు రంగు అంటే శని. ఆయన ఫస్ట్ సీన్ స్పీచెస్ గొంతు ఇట్లా ఏమంటారు గార గొంతు అని వచ్చింది, క్రిస్టల్ క్లియర్గా మాట్లాడేటి శని. మరి రోడ్ల మీద స్నానాలు, టవల్ కట్టుకున్న భోజనాలు, గుడిసెలో కూర్చోవటం, అంత పెద్ద వ్యక్తికి అసలు ఇవన్నీ అవసరమా అంటే ఆ శని పట్టినప్పుడు ఏం చేస్తారు చెప్పా కదా, రా కష్టపడు, ఏసీలు వదిలే ప్రజల కోసం తిరిగి పాప కష్టపడి సీఎం అయ్యాడు. అదే లెవెల్లో అదే టైంలో వైఎస్ రాజశేఖర కూడా శని అధిపతి. ఆయన కూడా కాళ్ళకు బట్టలు చుట్టుకొని మొత్తం గొప్ప పాదయాత్ర చేసిన తర్వాత కష్టపడ్డ తర్వాత ఆయన ఫలితం వచ్చింది. మిగతా వాళ్ళకు వస్తుంది కానీ శనికి మట్టి గ్యారంటీగా ఓన్లీ శ్రమేవ జయతే వీళ్ళకి. మిగతా వాళ్ళకు కొంచెం అట్టట రావచ్చు, వీళ్ళ మట్టుకు ఇట్లా కష్టపడాలి, ఓపికతోనే మీకు అన్నీ ఇచ్చారు కాబట్టి బాగుపడతారు. డెవలప్ కండి. మరొక మంచి వీళ్ళు కద్దాం. మీ భారతభూషణ్ గోపీకృష్ణ.